మన కామెంట్స్‌లో వచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న నేపథ్యంలో మరొక క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు వేరే రిలీజియన్ ద్వారా వేరే రిలీజియన్ నుంచి లవ్ మ్యారేజ్ చేసుకొని ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీలో కోడలుగా వస్తే, కొంతమంది కొంచెం బ్రాడ్ మైండెడ్‌తో యాక్సెప్ట్ చేసేవాళ్ళుంటారు. కానీ కొంతమంది రోజు సాధిచ్చేవాళ్ళు గూడా ఉంటారు ఇన్‌లాస్. అసలెలా ఉంటే బావుంటది? ఇలా ఉండే వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి? ఎలా డీల్ చేసుకోవాలి? అని మీ నుంచి కొన్ని టిప్స్. రిలీజియన్ అనేది ఎప్పుడు కూడా అది ఒక పర్సనల్ బిలీఫ్. అది మనం నమ్ముకునేదాన్ని మనం ఫాలో చేసేదాన్ని ఇష్టపడకుండానో ఒకసారి అలాంటి ఒక వేరే అంటే మనది కాని ఒక రిలీజియన్ నుంచి ఒక పెళ్లి సంబంధం చేసుకున్నప్పుడు అది అబ్బాయిదైనా అమ్మాయిదైనా ఒకసారి యాక్సెప్ట్ చేసేసిన తర్వాత ఇట్స్ అ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, ఒక ఇండివిజువల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ నమ్మకాల్ని, వాళ్ళ లైక్ డిఫరెంట్ థింగ్స్ వాళ్ళకి కనెక్ట్ అయినవన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేసేలాగా ఉంటేనే ఆ సంబంధానికి ముందుకెళ్ళాలి. మాకు తప్పలేదు, మేము చేసుకోవాల్సి వచ్చింది, మా సిచ్యువేషను అది చేసుకోవాల్సి వచ్చింది, లేదా మా పిల్లలు ఇష్టపడ్డారు అందుకు చేసుకున్నాము, లేదా మాకు సంబంధాలు ఏమీ రాక ఇక్కడ కాంప్రమైజ్ అయ్యాము, అలాంటి మాటలు మాట్లాడటం కూడా తప్పే. ఎందుకంటే నీ కులం మీద కానీ, నువ్వు నమ్మే దేవుడి మీద కానీ, నీ రిలీజియన్ మీద కానీ, మన వ్యవస్థ మీద కానీ మనకెంత గౌరవం, రెస్పెక్ట్, మర్యాద. ఇప్పుడు మనకంటూ కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా రూపా. మనం నమ్మే విషయాల్లో కానీ, మనం ఫాలో అయ్యేటి కానీ, మనం ఇష్టపడేవి కానీ, మనకి ఇష్టం లేని కానీ అలా ఉంటాయి. అవతల మనిషికి కూడా వాళ్ళు నమ్మే విషయాల మీద కానీ, వాటి మీద కానీ అంతే రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళ బౌండరీలోకి మనకి వెళ్ళే రైట్స్ మనకు లేవు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా ఫ్యామిలీలోనే తెలిసి వేరే రిలీజన్ నమ్మే ఒక మనిషిని సంబంధం తెచ్చుకున్న తర్వాత దాని ప్రాస్ అండ్ కాన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత తన నమ్మకంతో పాటు రేపు తన హస్బెండ్, తన పిల్లలు, లేకపోతే తన వైఫ్, తన పిల్లలు కూడా వాళ్ళు తనని ఫాలో, హస్బెండ్ది వైఫ్, వైఫ్ది హస్బెండ్ అయినా వాళ్ళ పిల్లలైనా జనరల్గా ఫాలో అవ్వటమా అవ్వకపోవటమా అనేది ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన సర్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడున్న పేరెంట్స్కి తప్పు ఒప్పు చెప్తున్నాను రూపా, రైట్స్ లేవు. ఎందుకంటే వయసు పెరుగుతూ ఉంది, మన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు బాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత పుట్టే సంతానం, వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు ఫినాన్షియల్గా కానీ, రిలీజియస్గా కానీ, సోషల్గా కానీ ఒక సెట్ ఆఫ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్పేస్ వాళ్ళకిచ్చి, నీకు నచ్చినా నచ్చకపోయినా మన మౌత్ షుడ్ ఆల్వేస్ బి జిప్డ్. మనకి మాట్లాడే రైట్స్ లేవు. నువ్వు గౌరవిస్తే వెల్ అండ్ గుడ్, గౌరవించకపోతే రిమైన్ సైలెంట్, అంతే తప్పించి ఒకరిని కించపరిచే అవసరం లేదు. రెండోది రూపా, రోజు వాళ్ళని ఏదో ఒక మాటలని సాధించడం ఆ కాలం పోయింది. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు అన్నా కూడా. బట్ నలుగురు దగ్గర కూడా అని మనం చులకన పడకూడదు. అందువల్ల ఏంటంటే రూపా, ఒకసారి మన ఫ్యామిలీలోకి మర్జ్ అయ్యి వచ్చిన తర్వాత దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. మనకి నచ్చినా నచ్చకపోయినా వీ హ్యావ్ టు గో విత్ ఇట్. అంతే తప్ప చీటికి మాటికి దాన్నే మనం హైలైట్ చేసుకుంటా మాట్లాడితే మన కుటుంబాన్ని మనమే అల్లరి చేసుకున్న వాళ్ళు మొత్తం. అవును. ఒకవేళ వీళ్ళకి నచ్చపోయినా వాళ్ళు వచ్చిన తర్వాత మన కుటుంబమే కదా, బయట మాట్లాడడం వల్ల మనమే. కారణం ఏదైనా కూడా ఒకసారి గుమ్మం లోపలికి అడుగు పెట్టేసిన తర్వాత ఆ రిలీజన్ కానీ వాళ్ళ నమ్మకాలు కానీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆల్సో. సో మనం గౌరవించినట్టు కనిపిస్తే అవతల వాళ్ళకి మన మీద ఇంకా కొంచెం గౌరవం పెరుగుతుంది. అవును, అది చాలా తప్పు రూప. చాలా మంది దగ్గర మాట్లాడుతూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు. సో చూసారు కదండి, ఈ కామెంట్ చేసిన వాళ్ళు ఈ పర్టికులర్ వీడియోని ఇంకా కొంతమందికి షేర్ చేయండి. చాలా తక్కువ మంది ఉన్నారు ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారులు కోడళ్ళని ఇబ్బంది పెట్టే రోజులు పోయినాయి. తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళు కూడా మారాలి అంటే డెఫినెట్గా చెప్పేవాళ్ళు అవసరం. చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. ఎప్పుడుకో అప్పటికి ఇలాంటి వీడియోలు మనకు కంటపడినప్పుడు కొంతమందికి షేర్ చేయటం వల్ల దీనివల్ల యూజ్ ఉంటుంది. నవీన కాలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ వాల్యుబుల్ విషయాలు మాతో షేర్ చేసుకోండి. నమస్తే. తెలుగు వన్